మరి గద్దర్ బతుకున్నటప్పుడు ఎందుకు ఈ అంశాన్ని తెర మీద తీసుకురాలేదు? గద్దర్ తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని, సోనియా గాంధీ ఇచ్చారు అని బతుకున్నటప్పుడే ఇచ్చుంటే ఆయనకి ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు ఏమంటారు, గద్దర్ చనిపోయాడు కాబట్టి గద్దర్ తెచ్చాడు అనే అంశాన్ని తెర మీద తెచ్చారు అంటారు కదా. అంటే గద్దర్ బతుకుండగా ఇచ్చింది ఒకరు, తెచ్చింది ఒకరు. అయితే తెచ్చింది తీసుకున్నదంతా కేసీఆర్ అంటున్నారుగా. అదే నేను అనేది ఏంటంటే ఆ ప్రిన్సిపల్ మారుస్తున్నాను. సో ఈ అధికార పవర్స్ ఇవ్వందే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా సార్. ఈ తీరిక దొరికితే ఈ కోర్టు వ్యవహారాలు కొంచెం మా బ్రదర్ వెళ్తూ బాగా కొన్ని స్కూళ్ళకు పోయి చూస్తాను, తల్లిదండ్రులతో మాట్లాడాను. దానివల్ల ఇప్పుడు మీరే అన్నారు, మీ రచనలు చదివి పాదయాత్ర అప్పుడు జగన్ గారు ఈరోజు మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు అని మీరే అంటున్నారు. అంటే ఇప్పుడు ఓవరాల్ అంటే మీరు ఎత్తారు కాబట్టి మాట్లాడుతున్నా, ఏపీ అడ్మినిస్ట్రేషన్ బాగుందంటారా? ఏపీలో మిగతా ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఈ బ్రాహ్మణులకు చదువు చెప్పింది క్రిస్టియన్లు కాదు. క్రిస్టియన్స్ రాబట్టే కదా ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ వచ్చింది. అద్వానీ క్రిస్టియన్ల స్కూల్లో చదువుకున్నాడు, అరుణ్ శౌరి క్రిస్టియన్. ఆల్మోస్ట్ అందరూ క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకొని వాళ్ళని తిడితే ఎట్లా? క్రిస్టియానిటీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ కూడా క్రిస్టియన్ స్కూల్స్లోనే చదువుతారు. మరి అబద్ధాలు ఆడి అన్యాయం ఆడితే మీ దేవుళ్ళు కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. అసలు మీరు మార్క్సిజం చదివారు, లెనినిజం చదివారు, మావోయిజం చదివారు, అంబేద్కరిజం కూడా చదివారు. ఈ మూడు పక్కన పెడితే ఎక్కువ మీరు అంబేద్కరిజానికి అట్రాక్ట్ అయినట్టున్నారు కదా. అంటే నేను మొదలు పెద్ద మార్క్సిస్ట్ రోజు ఎట్లాగైతే నేను ఈ సరస్వతి వచ్చి నన్ను చంపేస్తాను, ఇది నమ్మలేకపోతున్నాను. సరస్వతి నేను చెప్తున్నా కదా, మా నాయనమ్మ నేను జనరల్గా ఇతరులు నమ్మలేంది అబద్ధం చెప్పాను. మీ గురించి కూడా విన్నాను, ఒక పూట తిని ఒక పూట తినక బర్రెలు కాస్తూ ఇలాగా మీరు విద్యను అభ్యసిస్తూ, అంటే మీరు చాలా కష్టపడి అసలు ఒక కష్టం కాదు అన్నట్టు విన్నాను. ఆ కులంలో అజ్ఞానం, చదువు లేకపోవడం అనేది చాలా ఆ యాగని మీలో కనిపిస్తుంది సార్. అలాగే రిజర్వేషన్ విషయానికి వస్తే కూడా మనం అదే ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా ఐఏఎస్లు అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, నాట్ ఓన్లీ ఏపీ, ఆల్ ఓవర్ ఇండియా ఎందుకు మరి బ్యాక్వర్డ్ వీళ్ళందరికీ ఒక లూప్ లైన్లో పడేస్తుంటారు, ఒక మంచి పొజిషన్ ఇవ్వకుండా? రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎవర్ ఇన్ బెటర్ ప్లేస్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నెక్స్ట్ ఎలక్షన్ వేడి ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాంగ్రెస్కి ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందంటారు? ఒకవేళ పార్టీ వస్తే కనుక సీఎం అభ్యర్థి ఎవరు అంటారు? చాలామంది ఉన్నారు దాంట్లో. అదే అది రేవంత్ రెడ్డి బ్రాడ్ విజన్ మీద కూడా ఉంటుంది. ఇక స్త్రీవాదానికి వస్తే ఫైనల్గా మొన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ గారు చాలా రగడ చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు, చాలా హడావడి చేశారు. ఆవిడ ఏదో జరగకూడదు జరిగిపోయింది అని. మణిపూర్ ఇష్యూలో మేము స్త్రీలను పూజిస్తాము, భారతదేశంలో స్త్రీకి ఇచ్చే గౌరవం వేరు అని అన్నటప్పుడు అదే మణిపూర్ ఇష్యూలో ఆడదాన్ని నగ్నంగా ఊరేగిస్తూ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం అబ్యూజ్ చేస్తూ ఒక విక్టిమ్గా అంటే అత్యాచారం చేసి గ్రూప్గా ఆమెని మానభంగం చేసి ఇది చేసినప్పుడు వెలుగులోకి రానివ్వకుండా వార్తను చాలా మీకు తెలుసు ఆ సంఘటన. దీనిపైన ఈ రోజు వరకు కూడా సరైనటువంటి చర్చ జరగలేదు పార్లమెంట్లో. ఎవరు వచ్చి ఖండించింది లేదు, ఎవరు వచ్చి మాట్లాడింది లేదు. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినది వచ్చేటప్పుడు బృందా కారత్ గారు ఒక వీడియో చూశాను. షీ పర్సనల్లీ వెంట్ దేర్ అండ్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమెను కలిశారట మేడం. మైనారిటీ మతాన్ని ఎదగకుండా ఉంచడానికి ఏమైనా చేయాలనేది వాళ్ళ మొదటి నుంచి ఆలోచన. ఆర్ఎస్ఎస్ నిర్మాణం అంటే అటు ముస్లింలు ఇటు క్రిస్టియన్, ఈ రెండు మతాలు వాళ్ళ టార్గెట్. అట్లా గుజరాత్లో ఇదే తరుణంలో అక్కడ మణిపూర్ ఇష్యూ జరిగింది. ఇదే తరుణంలో జయసుధ గారు యాజ్ ఏ క్రిస్టియన్ షీ జాయిన్డ్ ఇన్ బీజేపీ. షీ సేయింగ్ దట్ ఐ విల్ ఫైట్ ఫర్ క్రిస్టియన్ రైట్స్. అది అంతా ఆమె తెలివైన స్త్రీ కనుక. ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ అంటే సార్ ఇప్పుడు ఈ విషయంపై పార్లమెంట్లో కూడా చర్చ జరగలేదు. కానీ ఒక ఫ్లయింగ్ కిస్ కోసము ఈ సోకాల్డ్ పార్లమెంట్ మెంబర్స్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఎంతవరకు సమంజసం అంటారు? దాంట్లో మనం
చూసాం. పార్లమెంట్లో ఆయన లేచి నిలబడ్డ దగ్గర నుంచి గొడవ మొదలు. అది వాంటెడ్లీ ఇచ్చాడో లేకపోతే బై మిస్టేక్ వచ్చిందో లేకపోతే ఇలా వెళ్ళిందో చెయ్యి తెలీదు. అదే అంటున్నా, అది సలాం అన్నాడా లేదా కిస్మాములు అన్నాడా, పెద్దమల దగ్గర పెట్టుకున్నా, ఇది పార్లమెంట్కు సలాం అని పోయిందా తెలియదు. ఇప్పుడు దానివల్ల వచ్చే నష్టం లేదు. ఒక మహిళా రిజర్వేషన్ పైన ఎవరు నోరెత్తరు, మహిళలపై జరిగే దాని మీద మాట్లాడరు, ఒక పటిష్టమైన చట్టాలు తేవడానికి మాట్లాడరు. నెలల పసికందు నుంచి కాటికిపోయే ముసల్దాన్ వరకు ఆల్ ఓవర్ ఇండియా ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి కదా సార్. దీని మీద మాట్లాడిన వాళ్ళు, దీని మీద పార్లమెంట్లో మాట్లాడిన వాళ్ళు, మణిపూర్ మా దౌర్భాగ్యం ఏంటంటే మమ్మల్ని ఎవరైతే భక్షిస్తున్నారో వాళ్ళనే చట్టాలు చేయమని బ్రతిమలాడడం అనేది మా దౌర్భాగ్యం. విజయ, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ అగైన్. యువర్ అగైన్ ఈజ్ మై అగైన్. యాజ్ అన్ యాంకర్ నువ్వు ఇలా ఏడుస్తున్నావంటే, మొదటిసారి ఒక యాంకర్ ఒక ఇష్యూలో ఉన్న ప్రజల్ని తన వాళ్ళుగా చూసి ఏడవడం అనేది నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. ఇది ఈ దేశ మంచి కోసం వాళ్ళు ఏ బ్రాహ్మణిజాన్ని అయితే కాపాడాలి అక్కడ కూడా హిందుత్వాన్ని బలపరుస్తున్నారు కదా. ఇది మిమ్మల్ని మీరు రక్షించుకునే పద్ధతి కాదు. చరిత్ర చాలా చూసింది. ఈ 3000 ఏళ్లలో హిందూయిజాన్ని మీరు స్త్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమె నిర్ణయం తీసుకున్నట్టు ఒకదాన్ని లీడ్ చేసినట్టు కనపడు. ఆ మనవడు కూడా ఆమెను కూర్చుండబెట్టి పాఠాలు చెప్తున్నాడు. ఇదే ఎగ్జాక్ట్లీ. అంటే ఎలా ఉందంటే పదవులు ఇచ్చినట్టు ఇచ్చి పగ్గాలు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఉద్యమకారులకు ఎవరికైనా తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికీ సీటు ఇవ్వలేదు కదా. ధరణి పోర్టల్ అని ఒకటి పెట్టారు, దాని మీద ఐడియా మీకు ఉందా సార్? ధరణిలో కరప్షన్ ఉంది. అది